నమస్తే. శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాలలో వార్తలను సపరేట్గా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఈ రోజే లాస్ట్ డే కాబట్టి నిన్న ప్రచారం 5 గంటలతో ముగిసింది. ఈ రోజు ఇక పంచుడు కార్యక్రమంలో బిజీ అయిన నేతలందరూ ఈ పార్టీ ఆ పార్టీ తేడా ఏం లేదు, అన్ని పార్టీలు పైసలు తీసి పంచందే గెలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా లేదని చెప్పుకోవచ్చు. ఒకసారి వివిధ జిల్లాలలో వార్తలు ఎలా ఉన్నాయి, కథ ఏంది, కార్ఖానేంది, ఏ పార్టీలకు మధ్య టఫ్ ఫైట్ నడవబోతుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా వార్తలను చూద్దాం. ఉమ్మడి జిల్లాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా వార్తలు. కూటమి అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా కన్వీనర్ నాగేంద్ర ప్రసాద్ పిలుపునిస్తున్నారు. నిన్న తిన్మార్ మల్లన్న ఇటు మంచిర్యాల కూడా పెద్దపల్లి పార్లమెంట్ కిందకి ఉంటుంది, బెల్లంపల్లి పెద్దపల్లి పార్లమెంట్ కిందకి ఉంటుంది. నిన్న పెద్దపల్లి రామగుండం ఇటు చెన్నూరు మంచిర్యాల బెల్లంపల్లి పెద్దపల్లి నుంచే వెళ్తూ ఉంటారు కాబట్టి నిన్న పెద్ద ఎత్తున పెద్దపల్లి నుంచి పెద్ద ఎత్తున స్వాగతం మాత్రం పలికిలని చెప్పుకోవచ్చు. ఒక్కసారి చూద్దాం. ఇవి ఆషామాషి ఎన్నికలు కావు, దేశ భవిష్యత్తు తలరాతను మార్చేవి. కాంగ్రెస్ పార్టీ యువ సమ్మేళనంలో తీన్మార్ మల్లన్న వెల్లడి. నల్లధనం పేరిట 1000 కోట్లు టోకరా వేసింది మోదీ మళ్ళీ వస్తే వన్ నేషన్ ఒకే ఓటైతే ఉండదని స్పష్టీకరణ. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని పిలుపు. గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నపం. నిన్న బైక్ ర్యాలీలో బుల్లెట్ మీద మల్లన్న వెళ్తున్న చూస్తూ ఉన్నాం. మరి 2 కోట్ల ఉద్యోగాలేవి, ప్రతి ఒక్కరికి నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు వేస్తా ఉన్న 15 లక్షలు వేస్తా అన్న అకౌంట్లో వేస్తానన్న ఆ డబ్బులేవి అని నిన్న మల్లన్న క్వశ్చన్ చేయడం జరిగింది. నిన్న మంచిర్యాలలో జరిగిన గడ్డం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకి మద్దతుగా నిన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా వెళ్ళిండ్రు. నిన్న బీజేపీ బీఆర్ఎస్లను చిత్తుగా ఓడించాలి. ఏఐటీసీ జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. ఆటో డ్రైవర్లపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఒక వార్త ఉంది. నిర్మల్ బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి. నేత కాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాయమల్లు బెల్లంపల్లి, ఇది కూడా పెద్దపల్లి పార్లమెంట్ కిందకే వస్తుంది. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. పాత్రికేయుల సమావేశంలో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మధ్య అదనపు బలగాలు. సిపి కల్మేశ్వర్. నిజామాబాద్ ఎన్ఆర్ఐల పూర్తి మద్దతు బీజేపీకే. ఎన్ఆర్ఐలు పూర్తి మద్దతు బీజేపీకే ప్రకటిస్తూ ఉన్నారంట. ఇది నిజామాబాద్ ఆర్మూర్ అంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధి వస్తుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ఎన్నికల సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేస్తున్నారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఒకసారి పార్టీ మారిన కార్పొరేటర్లను అనర్హులుగా ప్రకటించాలి. జిల్లా కలెక్టర్కు కార్పొరేట్ కమల్జిత్ కౌర్ ఫిర్యాదు. అప్పుడు గుర్తురాలే కానీ ఇప్పుడు గుర్తు వచ్చినాయి మీకు. పోలింగ్కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి. కరీంనగర్ రామగుండం కమిషనరేట్ల పరిధిలో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పోలింగ్కు అంతా సిద్ధమన్న కోణంలో వినిపిస్తూ ఉంది. సమస్యలపై కనీస అవగాహన లేని దద్దమ్మలు. వినోద్ బండి నయా పైసా అభివృద్ధి చేయలే. 2014లో భార్య పుస్తలు అమ్మిన బండి నేడు 1000 కోట్లకు అధిపతి. స్మార్ట్ సిటీ పన్నుల్లో అవినీతికి పాల్పడ్డారు. శక్తి యాత్రలో వెలిచాల రాజేందర్ రావు కమెంట్ చేసినా కూడా వెలిచాల రాజేందర్ రావు 3వ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది కరీంనగర్లో. నకిలీ డాక్యుమెంట్లతో భూ ఆక్రమణకు కుట్ర. ఎన్ఆర్ఐ భూమిపై శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత కన్ను. భూమిని విడిచిపెట్టాలని ఎన్ఆర్ఐకి బెదిరింపులు. ముద్దసాని రమేష్ రెడ్డితో ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి, న్యాయం చేయాలంటే బాధితుడు ఆవేదన. ఇంకా మారారా నాయన, ఇంకా మారపోతే ఎట్లా? మొత్తం శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డితో తమకు ప్రాణహాని ఉందని కరీంనగర్ పట్టణానికి చెందిన
బండారి రాజశేఖర్ ఒక ఎన్ఆర్ఐ క్యూనిస్ని ఆశ్రయించారు. మరి ఇలా కథ ఏంది కార్ఖాన్ ఏంది జర చూడండి. ప్రజాస్వామ్య రక్షణ కోసం మోదీని ఓడించాలి, అదాని అంబానీల సంపద పెంచేందుకే బీజేపీ పాలన, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చేస్తున్న వాక్యాలు చూస్తూ ఉన్నాం. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. వీరిద్దరూ రామ లక్ష్మణులు, 50,000 మెజార్టీ ఇవ్వండి, వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటా, మతం పేరుతో మారణ హోమం బీజేపీపై విరుచుకుపడ్డ సీఎం పటాన్చెరు రోడ్ షోలో కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి. కొంచెం అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి, కొంచెం చూసుకోండి. గ్రామాలకు భారీగా మద్యం సరఫరా, ఓటర్లకు మద్యం సరఫరా చేసేందుకు ముందే కొనుగోలు, 2 రోజుల పాటు మద్యం షాపులకు సెలవు, ముందస్తుగా భారీ నిలువలు చేసుకున్న నేతలు, ఖాళీ అయిన వైన్స్లు, ప్రత్యేక వాహనాల్లో మద్యం తరలిస్తున్న చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు. ఆటోలు నిండిపోతున్నాయి. పోలింగ్కు ముందు బీఆర్ఎస్కు బిగ్ షాక్, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్లో చేరిక. ఇట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, 2,400 మంది పోలీసులతో పటిష్ట భద్రత, జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. కోకాపేట కొత్త చెరువులో చేపలు మృత్యువాత, ఐటీ కంపెనీలు మురుగునీరే కారణం, 3 ఏళ్లుగా ఇదే పరిస్థితి, ప్రభుత్వం ఆదుకోవాలి, మత్స్య సంఘం అధ్యక్షుడు నారాయణ. ఇటువంటి దాన్ని పట్టించుకోరు. ఆ చెరువులు చూడు, చెరువుల పరిరక్షణకి ఏమైనా చర్యలు తీసుకున్నారా? సర్వనాశనం అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో చెరువులు. మొత్తం ఎంత సుందరంగా ఉండాల్సిన చెరువులు ఎంత దరిద్రంగా తయారైనాయి. చేపలు చూడు మొత్తం చచ్చిపోయినాయి. గండిపేట ఆలయ భూముల్లో ఆగని అక్రమ కట్టడాలు, కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించిన దేవాదాయ శాఖ అధికారులు, అక్రమ నిర్మాణాన్ని తొలగించాలి, అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ హెచ్చరిక. షాద్ నగర్లో మొత్తం అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. షాద్ నగర్ అరాచకం బీఆర్ఎస్తో పోయిందంటే మళ్ళా ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది. మరి జర షాద్ నగర్ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ అన్న, మీకు మంచి పేరుంది, ఇటువంటి వాటిపైన కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం క్యూ న్యూస్ వేదికగా. శంషాబాద్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్, దాబాపై నిద్రిస్తున్న మహిళా మెడలో నుంచి పుస్తల తాడు లాక్కిన దుండగుడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. పట్నం సునీతమ్మ గెలుపు ఖాయం, కీసరలో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. సో పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీలో చేరిక, నరేంద్ర మోడీ పాలన పట్ల మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ నేను చేస్తూ ఉన్నాడు. మొత్తం మీద శ్రీరాములు అన్న అయితే బాగా కష్టపడతా ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో చెవేళ్ళ పార్లమెంట్ కిందికి వస్తుంది కాబట్టి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల కన్నా మహేశ్వరంలో ఎక్కువ లీడ్ రావాలని అందెల శ్రీరాములు అన్న బీజేపీ ఇన్ఛార్జ్ బాగా కష్టపడతా ఉన్నారు. మరి లీడ్ ఎంత వస్తుంది ఏంది అన్నది ఎలక్షన్ల తర్వాత జూన్ 4వ తేదీన చూద్దాం. ఇప్పుడైతే జబర్దస్త్గా కష్టపడుతున్నా. వికారాబాద్లో భారీ అగ్ని ప్రమాదం, 1 కోటి రూపాయల విలువైన ఫర్టిలైజర్ సామాగ్రి దగ్ధం. అయ్యో ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం, కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు పరమేశ్వర్ రెడ్డి. మైనంపల్లి హనుమంతరావు అన్న, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి అన్న, రజిత పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్ ఉప్పల్. అప్పుడు అక్రమం ఇప్పుడు సక్రమమా, షెడ్డు పాక్షికంగా తొలగించి తిరిగి నిర్మాణం చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. గతంలో నామమాత్రంగా తొలగించిండ్లు, మళ్ళీ ఇప్పుడు ఆమ్యామ్యాలు ముట్టినాయి. నిజంగా ఒక్కొక్కరిని ఎట్లా కొట్టాలంటే డబ్బులు తీసుకొని ఏ పని అంటే ఆ పని చేసే వాళ్ళకు ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే రూల్స్ రావాలి, కంప్లీట్గా రిమూవల్. అప్పుడైతే వ్యవస్థ బాగుపడుతుంది. ఈటెల రాజేందర్కే మల్కాజ్గిరి ప్రజల పట్టం, గత ప్రభుత్వాల వైఫల్యాలే బీజేపీ గెలుపు అస్త్రాలు, బీజేవైఎం మేడ్చల్ జిల్లా నాయకుడు సందీప్. 14 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలుపు తథ్యం, బీఆర్ఎస్ బీజేపీల అడ్రస్ గల్లంతు. రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కట్కూరి విఘ్నేష్ కుమార్. ఈ విఘ్నేష్ చాలా కష్టపడతా ఉంటాడు కాంగ్రెస్లో. కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహించండి, ఇటువంటి వాళ్లకు పదవులు వచ్చే ఏర్పాట్లు చేయండి. కండువాలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కండువాలుగా కప్పుకునే ఈ దుర్మార్గులను పక్కన పెట్టి కాంగ్రెస్ అస్తిత్వం కోసం కష్టపడే
ఇటువంటి విఘ్నేష్ అంటే యువకులను ప్రోత్సహిస్తే కాంగ్రెస్ పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. పంచాయతీల రిజర్వేషన్లలో మార్పు తెలంగాణ రాజకీయ విశ్లేషకులు. ఇది ఎట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు వార్తలు చూద్దాం. నల్లమల ముద్దుబిడ్డ ముఖ్యమా, ప్రతిపక్షాలు ముఖ్యమా? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సీఎం రేవంత్ కు బహుమతిగా 2 ఎంపీ స్థానాలు గెలిపించాల్సిందే అంటూ ఒక స్పెషల్ కథనం. నాగర్ కర్నూల్ పార్లమెంటు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆస్తులు. అచ్చా, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్. పేదోడు ఎవరో ఉన్నోడు ఎవడో ఓటర్లు తేల్చాలి. ఇక ఎవరి పైసలు వాళ్ళది వేసుకుంటా ఉంటారు. గట్టిగానే ఉన్నాయి అందరికీ. చూద్దాం. ఇక వనపర్తి జిల్లాలో 144 సెక్షన్ అమలు. జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి వెల్లడి. మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలి మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్ల పాలన సాగించిన మోదీని సాగనంపండి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ, రాజ్యాంగ హక్కులను కాలరాయడం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వెల్లడి మహబూబ్ నగర్. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ధాన్యం కొనుగోలులో అలసత్వం వహించరాదు. ట్యాబ్లలో వెంటనే డేటా ఎంట్రీ చేయాలి. తడిసిన చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. మధుసూదన్ రాజు నూతన్కల్. పార్లమెంట్ ఎన్నికలకు పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు. ప్రజలు ఓటు హక్కు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలి. జిల్లా ఎస్పీ చందన దీప్తి చేస్తూ ఉన్నది. నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి. బీజేపీతోనే సామాజిక న్యాయం. సైదిరెడ్డిని ఎంపీగా గెలిపించాలి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. సూర్యాపేట సైదిరెడ్డి నల్లగొండ పార్లమెంట్ పరిధిలో కాబట్టి నల్లగొండ పార్లమెంట్ పరిధిలో సైదిరెడ్డిది 3వ ప్లేస్ ఉంటుంది. మతోన్మాద బీజేపీని, అవినీతి బీఆర్ఎస్ను ఓడించండి. కుందూరు రఘువీర్ రెడ్డిని గెలిపించుకుందాం. జిల్లా అధ్యక్షుడు నజీర్ ఖాన్. కుందూరు రఘువీర్ రెడ్డి గెలిచినట్టే, బంపర్ మెజారిటీతో గెలుస్తూ ఉన్నాడు. జోరుగా కాంగ్రెస్లోకి చేరికలు. 14 ఎంపీ సీట్లు ఖాయం. తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. యాక్చువల్లీ నల్లగొండ టికెట్ పటేల్ రమేష్ రెడ్డికి రావాలి. సూర్యాపేటలో అప్పుడు చెక్ పడింది, అప్పుడు ఇస్తా అన్నారు. బట్ట మళ్ళా జానారెడ్డి కొడుకే ఇచ్చుకున్నారు. ఒక కొడుకు ఎమ్మెల్యే అయితే ఇంకో కొడుకు ఎంపీ కాబోతా ఉన్నాడు. కరువైన తాగునీరు. ఒక పక్క నీరు లేదు, మరో పక్క వృధాగా పోతున్న నీరు. నరక యాతన అనుభవిస్తున్న గ్రామ ప్రజలు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ స్టేషన్ గన్పూర్. ఓటు హక్కు వినియోగానికి 12 రకాల గుర్తింపు కార్డులు అనుమతి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్. ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి ములుగు జిల్లా కలెక్టర్. వాటర్ ఫ్రీజ్ బహుకరణ. రిషినందు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కొల్లూరు యోగానంద్ వరంగల్. 2 రోజులు మద్యం దుకాణాలు బంద్. ప్రచార రథాలకు 48 గంటలకు ముందు నుంచి అనుమతులు బంద్. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం ఉండాలి. ఉత్తర్వులు అతిక్రమిస్తే చర్యలు తప్పవంట. డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి ప్రదాత పోరిక బలరాం నాయక్. అచ్చా, ప్రదాతలు గౌరవనీయులు ఈ వార్డులు జర తీసేయండి. కాంగ్రెస్ గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కష్టపడాలి. జిల్లా కార్యదర్శి భూఖ్య ప్రవీణ్ నాయక్. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకెన్. సరే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. మా ఆర్య వైశ్యుల ఓట్లని రఘురాం రెడ్డికి. వైరా ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటన. మొత్తం మీద ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి అత్యధిక బంపర్ మెజార్టీతో గెలవబోతున్నట్టు గ్రౌండ్ రిపోర్ట్స్ మాత్రం అందుతుంది. ఇక దానికి బికాజ్ అంటే కంప్లీట్గా పొంగులేటి సీనాండనే అని చెప్పుకోవచ్చు. ఖమ్మంలో భద్రాచలం రామాలయం ఏఈఓ సస్పెండ్ అయిందంట ఎన్నికల ముందు. పాపం. గురుకుల డిగ్రీ కళాశాలలో నాణ్యత లేని భోజనం. ఆందోళనకు దిగిన విద్యార్థులు. ప్రిన్సిపాల్ స్వప్న కుమారిని సస్పెండ్ చేయాలని డిమాండ్. పిన్నపాక. భూ వివాదంలో ఎస్ఐ హల్చల్. అచ్చా, ఎందుకు చేస్తుండో. న్యాయస్థానాన్ని సైతం గౌరవించని వైనం. హైకోర్టు ఇచ్చిన స్టే సైతం పనిచేయమంటూ బెదిరింపులు. కింది స్థాయి అధికారులతో యాజమాన్యానికి వార్నింగ్. తక్షణమే ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నాడంటూ బాధితులు. నీకేం పని? భూ వివాదంలో కోర్టు చూసుకుంటుంది. ఎస్ఐ నీకేం పని? ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఢిల్లీకి షాక్.
రిషబ్ పంత్ పై ఒక మ్యాచ్ వెయిట్ పడింది. బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్కి భారీ షాక్ మాత్రం తగిలిందని చెప్పుకోవచ్చు. ఉత్కంఠ పోరులో ప్లే ఆఫ్స్కు కోల్కతా, ముంబైపై కేకేఆర్ విక్టరీ. 18 పరుగుల తేడాతో విజయం. వర్షం కారణంగా మ్యాచ్ 16 ఓవర్లకు కుదింపు. 16 ఓవర్లలో 157 పరుగులు చేసిన కోల్కతా 139 పరుగులు చేసి ఓటమి పాలైన ముంబై. ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా కేకేఆర్, పరువు కాపాడుకోలేని ముంబై ఇండియన్స్ అని ఉంది. రెజ్లింగ్లో 5వ ఒలింపిక్ బెర్త్ ఖరారు. ఇక్కడ వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫైడ్ టోర్నీలో భారత్ అరుదైన ఘనత సాధించింది. ఒలింపిక్ క్వాలిఫైడ్ టోర్నీలో మహిళల 68 కేజీల విభాగంలో నిషా దహియా ఫైనల్కు చేరుకుంది. టెస్ట్ క్రికెట్కు గుడ్ బై, రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఫేస్ లెజెండర్. టెస్ట్ అండర్సన్ గుడ్ బై చెప్పేసింది ఇంకా టెస్ట్లకు. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. గబ్బర్ సింగ్కు 12 ఏళ్ళు. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటూ గబ్బర్ సింగ్ మూవీలో ఆ డైలాగ్ ఎంత పాపులరో తెలిసింది. 12 ఏళ్ళు అయిందంట మూవీ. మెరిసిన మరో మలయాళీ భామ కృష్ణమ్మతో మంచి మార్కులు కొట్టేసిన అధీరా. మొత్తం కేరళలోనే వస్తున్నారు. నిజంగానే మందు తాగి డాన్స్ చేసా రిచా చెద్దా చెప్తా ఉంది. నిజంగానే మందు తాగి డాన్స్ చేసిందంట. ఏమైనా చేస్తారు అన్ని. వెబ్ సిరీస్ల వైపు శ్రీయారెడ్డి చూపు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాలార్లో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించి మెప్పించిన శ్రీయారెడ్డి. ఈ పాత్రలో ఆమె నటించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుగురించే ఇక వెబ్ సిరీస్ల వైపు పోతా ఉందంట శ్రీయారెడ్డి. ఇక ఒకసారి నిన్న జరిగిన మంచిర్యాలలో జరిగిన గడ్డం కాంగ్రెస్ పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఇలా నల్లాల వదలు మాజీ చెన్నూరు ఎమ్మెల్యే చాలామంది మిత్రులు ఉన్నారు. వివేక్ వెంకటస్వామి, తిన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గడ్డం వంశీకృష్ణ నిన్న జోరుగా నడిచింది. ఇక్కడ పెద్దపల్లిలో ఘన స్వాగతం పలుకుతున్న మా పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుండవేన స్వామి యాదవ్ వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్న పెద్ద ఎత్తున ప్రోగ్రాం సక్సెస్ చేస్తారు. పెద్దపల్లి జిల్లా తిన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు గుండవేని స్వామి యాదవ్, మా టీం మెంబర్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిన్న ప్రోగ్రాంను అయితే సూపర్ సక్సెస్ చేసిందని చెప్పుకో. ఇవి ఆషామాషి ఎన్నికలు కావు, వాస్తవంగా ఆషామాషి ఎన్నికలు కాదు. మంచి అభ్యర్థులకు ఓట్లేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. దొంగలకు మాత్రం సర్దిగట్టకండి. వివిధ పార్టీలు మారి కేవలం అధికారం కోసమే పార్టీలు మారిన నాయకులకు మాత్రం బుద్ధి చెప్పాల్సిన అవసరం మాత్రం తెలంగాణ ప్రజలందరిపైన ఉంది. ఇది పోరుగడ్డ కాబట్టి కంపల్సరిగా ఆలోచించి ఓట్లేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వివిధ జిల్లాలలో ఉన్న శనార్థి తెలంగాణ స్పెషల్ వార్తలని చెప్పుకోవచ్చు. చూస్తున్నా ఉన్నాడు క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.